హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను చికెన్ పచ్చడి కోసం ఈరోజు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా దీంట్లో వేసుకొని మనం ఈ చికెన్ అనేది మంచిగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న చికెన్ని మనం ఒక 15 నిమిషాలు కానీ 30 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్, మనం చికెన్ పచ్చడి కోసం మన చికెన్ అనేది చిన్న ముక్కలో కొట్టించుకోవాలి. పెద్ద సైజు కాకుండా ఇలా చిన్నగా కొట్టించుకోవాలి పీసెస్ని. ఇప్పుడు మనం పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. దీంట్లో మనం పచ్చడిలో వేసుకోవడానికి మసాలాలు తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలా కోసం నేను ఒక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో మెంతులు కూడా కలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీటన్నిటిని కూడా మనం మంచిగా వేపుకోవాలి తేమ లేకుండా. ఇలా వేయించుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ తీసుకుందాము. దీంట్లో మనం ఒక 250 ml ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ నూనె వేడయ్యాక దీంట్లో మనం నానబెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని మనం వేపుకోవాలి. చికెన్ పీసెస్ కూడా ఎక్కువ మోతాదులో వేసుకోవద్దు ఫ్రెండ్స్. మనకేంటంటే ఆయిల్లో మునిగే ఎంత చికెన్ పడుతుందో అంతవరకే వేసుకోవాలి. కాబట్టి కొద్దిగా చికెన్ అనేది మనం దీంట్లో యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం నూనెలో వేపుకోవాలి చికెన్ పీసెస్ను. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని మనం వేరే బౌల్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, మనం కొన్ని వేసుకుంటేనే మనకు చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. సో మిగిలిన చికెన్ కూడా నేను ఇలా వేపుకుంటున్నాను. చికెన్ పీసెస్ అనేవి బాగా రోస్ట్ చేసుకోవద్దు. పచ్చడి పెట్టుకున్నాక ముక్క అనేది చాలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు నేను మిగిలిన ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల అల్లం పచ్చి వాసన అనేది పోతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇదే ఆయిల్లో మనం ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని దీంట్లో కలుపుకుందాము. ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న అల్లం పేస్ట్ ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకు అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నూనె చల్లగా అయ్యేంత వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు చల్లారైన ఈ నూనెలో చికెన్ సరిపడా ఉప్పు కలుపుకుందాం. ఫ్రెండ్స్, అలాగే 4 టేబుల్ స్పూన్ల కారము, మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోని మసాలా పట్టేసుకున్నాను. అలాగే మీరు ఒకవేళ కేజీ చికెన్ తీసుకుంటే ఇప్పుడు నేను తీసుకున్న దానికి డబల్ వేసుకోవాలి. సో వీటన్నిటి కూడా మనం మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయని కట్ చేసుకొని దాని జ్యూస్ని దీంట్లో వేసుకుంటున్నాను. దీనివల్ల టేస్ట్ అనేది కూడా కొంచెం మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కూడా కరెక్ట్ సరిపోని చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. సో మనకు కావాల్సిన చికెన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.